మాది ఆంధ్ర అండి, ఈస్ట్ గోదావరి దగ్గర కొత్తపేట అండి. ఆ పాప ఇద్దరు కవల పిల్లలండి. వాళ్ళు ఒక పెద్ద పాప అండి, ఈమె 19 సంవత్సరాలండి. ఇద్దరికని కవలసి మాట అండి. చదువుకునే టైంలో చిన్నగా వచ్చిందండి, ఫిట్స్ అని చిన్నగా వచ్చిందండి. 9th క్లాస్ చదివిన టైంలో ఇంకా వాళ్ళు ఆ పాప గురించి ఇంకా వీళ్ళు బెంగపడి మ్యారేజ్ చేసేస్తే తగ్గిపోతే, పెద్దలు ఉంటారు కదండి, పెద్దోళ్ళు మ్యారేజ్ చేసేస్తే బాగుంటుంది, అది కవర్ అయిపోద్ది అని చెప్పి అన్నప్పుడు వీళ్ళ దగ్గర వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు అయితే వీళ్ళు కొంచెం దగ్గర వాళ్ళు అండి. మా తమ్ముడు కొంచెం దగ్గర వాళ్ళు మ్యారేజ్ చేసేసామండి. 19 సంవత్సరాల పాపలు ఇద్దరు కూడా 5 సంవత్సరాలు తేడా అండి పుట్టినప్పుడు. అయితే మ్యారేజ్ అయిన తర్వాత అండి 2 సార్లు ఈ పాపకి ప్రెగ్నెంట్ పోయిందండి. అయితే ఏమైందంటే ఆమె సడన్గా బాత్రూంలో పడిపోవడం జరిగిందండి. ఈ ప్రెగ్నెంట్ 6వ నెల అండి. అప్పటికి ప్రెగ్నెంట్ లో పడిపోవడం జరిగితే బాత్రూంలో వీళ్ళ అమ్మగారు ఈయన తీసుకుని హాస్పిటల్ తీసుకెళ్లారండి. తీసుకెళ్తే రాజమండ్రిలో ఆదర్శ హాస్పిటల్ అనండి దానికి తీసుకెళ్లారండి. సీరియస్ ఇక్కడ ఉండాలి అని ఒక 6 రోజులు అక్కడ కొంచెం డబ్బులు బాగా ఎక్కువ, ఒక 6-10 రోజులు పెట్టండి. ఏమీ తగ్గకుండా ఏం చేశారంటే, ఇది కొంచెం క్రిమేపా తగ్గుతుంది తీసుకుపోండి అంటే నన్ను రమ్మనంటే వెళ్ళి నేనే తీసుకొచ్చేసానండి. ఇంటికి తీసుకెళ్తేలోకి ఇంకా ఆమె ఇంకా కోమలోకి వెళ్ళిపోయింది. మాకు ఉంటుందండి, ఒక 50 కిలోమీటర్లు ఉంటుందండి మా ఊరికిని, రాజమండ్రికి. ఆమె బాగా కోమలోకి వెళ్ళిపోతే మళ్ళీ ఆ రోజుకి ఇంకొంచెం ఏమైనా అయిపోతుందేమని ఇంటికాడ ఇంకా అలాగే ఉండి మా భార్య వీళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తూ అలాగే ఉండిపోయింది. మల్లాడు సరిగ్గా 10-11 అని చెప్పి అందులోకి ఈ లోగంలో మా భార్యని, ఈయన్ని, మా పెదబామ్మర్దిని డైలీ 3,50,000 అవుతుంది, ఉంచుతారా తీసుకుపోతారని. ఇంకా అలాగే ఇంకా ఆక్సిజన్ వెంటిలేటర్ మీద ఉంది కదండి, ఇంకేదో పెట్టేసి బయటకి ఎంటేసి. డైలీ ఎంత ఏంటండి? ఒక్క రోజుకి ఎంత? 3,50,000 ఒక్క రోజుకి. ఒక రోజుకి. ఏ హాస్పిటల్ అది? యశోద హాస్పిటల్. ఓకే. 3,50,000 అంటంతో మేమంత తోమస్తపరలం కాదండి, ఏవి లేనంటోళ్ళు. ఇప్పుడు కూడా అందరూ మా ఊరు నుంచి అండి అందరూ కలెక్ట్ చేసి అలా పంపుతున్నారండి డబ్బులు. నాకు దేవుడు ఇప్పుడు ఆ రోజుకి అక్కడ చేర్చిన రోజుకి నేను వచ్చిన రోజుకి ఎన్ని రోజులు ఉంది కోమాలో? ఆవిడ కోమాలో 10 రోజులు 12 రోజులు పైన ఉందండి. 15 రోజులు అని చెప్పారు. 15 రోజులు కోమలు ఉంది. అలాగే ఉందండి, మాట అదేమి లేదండి, తిండి లేదండి. పోయిన శనివారం ఈ టైంలో ఏడ్చుకుంటూ వచ్చారు మీరు. అయితే అండి ఏమైందంటే అక్కడ చేర్చేసాం కదండి. చేర్చిన తర్వాత అయ్యగారిది నెంబర్ తీసి నేను ఫోన్ చేశానండి. ఫోన్ చేస్తే ఎవరో ఎత్తారండి, ఇక్కడ పేరు తెలవదు నాకు. ఎత్తిన తర్వాత ఇక్కడ ఎప్పుడూ నాకు తెలవదండి. అవధిలోకి ఆ రోజు ఆదివారం సండే, ఇంకా మా భార్య, ఈయన, నేను శనివారం అండి, శనివారం అండి, ఇదే రోజు అండి, కరెక్ట్ గా వారం అండి. పోయిన వారానికి ఫోన్ చేసి టక్కమని, నేను అంతకు ముందు నుంచే చేస్తున్నానండి. అయితే నాకు ఫోన్లోకి అయ్యగారు అయ్యి దొరుకుతులేదు. ఎలాగేంటి అందులోకి ఇక్కడ అప్పుడు ఆమె చెప్పారండి. చెప్తే ఇలాగని చెప్పి, సరే ఇంకేం జరుగుతుంది అయ్యగారు, నేను చూస్తున్నాను, నేను నమ్ముతున్నాను అని చెప్పి ఆటో కట్టించుకోనండి వచ్చామండి. ఈ లోగలో మా బామ్మర్దండి ఇంకా చెప్పలేమంటున్నారు, వచ్చేయండి తిరిగి వచ్చేయండి అన్న. అయినా సరే నేను ఎట్టు పరిస్థితులు వెళ్ళాలి అయ్యగారి దగ్గరికి, ప్రాణం నిలబెడతారు అయినా. దేవుడి దగ్గరికి వెళ్తే ప్రాణాన్ని ఏమో పాడు చేయాలని చెప్పి నేను నమ్మి ఇక్కడ తీసుకొచ్చాను. మా భార్య అందరూ వచ్చామండి ఈ రోజున. అమ్మాయి ఎక్కడ ఉంది? కోమాలో. అలాగే ఉందండి. ఇంకా డాక్టర్లు ఇంకేం చెప్తారు, మీకు తెలందే ఉందండి, కష్టం ఇలాగలాగని చెప్పి నాతో ఏమని చెప్పారంటే, ఇంకా కష్టం కానీ ఒకటి మరి చూద్దారే, మా మీద అయితే భరోసా ఏమి లేదు, మరి మీరు చేయమంటే చేస్తాం, మరి డబ్బులు కూడా ఎక్కువ అవుతాయి అన్నారు. అయినా సరే ఇంకా నేను తెగించి ఏం జరుగుతుందని అయ్యగారి దగ్గరకు వచ్చామండి. ఇదే టైం అవుతుంది. అయితే ఇంకా నేనైతే కూర్చోలేదండి ఆ రోజు. ఇలాగా ఇవ్వాలంటే ఒక అరగంట సేపు కూర్చున్నానండి. ఆ రోజు ఇంకా మనసు అది ఇంకా లేదండి, ఇంకా పోయిందనే నాకు లెక్కండి. అయితే నేను ఇక అయ్యగారి దగ్గరకు వచ్చి గబగబా సీట్ రాయించుకున్నాండి. ఇక్కడికి వచ్చి అయ్యగారితో ప్రార్థన నీళ్ళు జిమ్మేరండి మా మీద, మీరు ప్రార్థన నీళ్ళు పట్టుకుని వెళ్ళి మీరు జిమ్మి ఏదైనా చేయమన్నారండి. నేనే జిమ్మిదిలోకి ఎలా పట్టుకున్నానండి. వెంటనే ఇది ఒరిజినల్ కంటే నాదేదో కంఠం నుంచి పైనుంచి కాదండి వచ్చే మాట, ఇది నా గుండెలో నుంచి వచ్చే మాట అండి ఇది. అయ్యగారు ఆ నీళ్ళు అలాగే ఎత్తంతో కొంచెం నాకు చెయ్యి మెదిపినట్టు అనిపించి కొంచెం కదలక
నాకు అనిపించిందండి. అనిపించిన తర్వాత మళ్ళీ ఇక్కడ అయ్యగారు తీసుకెళ్లి విధానం ఉంటే మీరు తీసుకెళ్తే అయ్యగారు వస్తారని చెప్పని నాకు చెవిలో చెప్పారండి ఇక్కడ. సరే అని ఇంకా అప్పుడు ఇంకా నేను ఏం అనలేదండి, వెళ్ళిపోయానండి. ఎప్పుడైతే అయ్యగారు అన్నారండి, మీకు ఏదైనా కథలకొస్తే నన్ను తీసుకెళ్ళండి, లేదంటే మీ ఇష్టం అన్నారు. అక్కడ నాకు కొంచెం ఆన్సర్ వచ్చిందండి. వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే నేను ఫోన్ చేసి అయ్యగారు నాన్నకు సాయంత్రం తీసుకెళ్తానండి అని చెప్పి ఇలా చెప్పిన తర్వాత అండి అయ్యగారు వచ్చి ప్రార్థన చేశారండి. ప్రార్థన చేసిన తర్వాత నిన్న కూడా కొంచెం కథల కంటే వచ్చింది కానండి, కొంచెం ఎంట్లెట్ల మీదే ఉందండి ఎన్ని రోజులు. ఈ ఏళ్ళ అయితే మొత్తం ఎంట్లెట్లు అవి తీసేసండి. డాక్టర్ గారు పిలిచి ఈరోజు ఈమెని రిలాక్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి, బాగుంది మనిషి. ఆ హాస్పిటల్లో కొద్ది రోజులు మీరు ఏంటంటే ఈ తలలో కొంచెం నరాలు ఉబ్బినాయి అన్నారండి లైట్గా. దాని గురించి మీరు అక్కడ పెడితే రిలాక్స్ అయిపోద్ది, బాగుంటుందని అన్నారండి. ఆ మాట తెలుసుకుని పొద్దున్నే చెప్పారండి 10 గంటలకి. ఇక్కడికి మళ్ళీ నేను ఇక్కడికి వచ్చి సాక్ష్యం నేనేమనుకున్నానంటే ఈరోజు నేను ఒక్కనే కాదండి సాక్ష్యం చెప్తాం, మా ఊళ్ళో అందరి చేత చెప్పిందారే పాపం తీసుకుని వద్దారని చెప్పి అనుకున్నాను తప్పండి. ఇక్కడికి వద్దులోకి అమ్మగారు అన్నారు, ఇప్పుడు సాక్ష్యం చెప్పాలని మీరు ఇద్దరు వచ్చారు కదా అని చెప్పిన గురించి మా ఊళ్ళో అందరూ కూడా పాపను కూడా ఇక్కడ తీసుకొస్తానండి. ఇప్పుడు 7వ నెలండి పాపకి, లోపల బేబీ కూడా అంతా బాగుందని అంటున్నారండి. అదే మా సంతోషం అండి. పొద్దున్న నేను చెప్తాను. ఈయన తండ్రి, ఈయనకి 2 పిల్లలు అంటే కవల పిల్లలు అన్నట్టు. వాళ్ళకి 2 పెళ్ళని. ఈ పాప పేరేంటి? ప్రణీత్ అండి. ప్రణీత. ఈమె పెద్దది, ఆమె చిన్నది. 3 నెలలు ఆవిడకి ముందు వచ్చింది గర్భం, తర్వాత వచ్చింది. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పిల్లకి ఇప్పుడు 7వ నెల పిల్ల కొడుకు. 7వ నెల పోయిన శనివారం వీళ్ళు ఏడ్చుకుంటా, బట్టలు కాదు కదా మొక్కలు ఇసలు రూపాయలే లేవు ఇలాంటిది. ఏడ్చుకుంటా మొత్తం 3 నలుగురు 5 వచ్చేసారు. అక్కడ విషయం ఏంటంటే ఫిట్స్ వచ్చేస్తుంది అంటున్నారు. ఫిట్స్ వచ్చేస్తుంది. అలాగే 2 కళ్ళు కూడా పోయినాయి. 2 కళ్ళు పోయినాయి, కోమలో ఉంది. లోపల బిడ్డ దేవుని కుర్మటి బాగానే ఉంది. చప్పలు కొట్టండి. నేను ఒకటే చెప్పాను, మీరు వెళ్ళి ప్రార్థన నీళ్ళు చల్లండి, అంతా సెట్ అయిపోతాయి, భయపడక్కర్లేదు. మీకు ఏదైనా ఇంకా అనిపిస్తే నేను ఇంటికి అక్కడికి వస్తానని చెప్పేసి అయిపోయింది. అక్కడితో వెళ్ళిన తర్వాత తెల్లారి కళ్ళు తెరిచిందా? తెరిచిందండి. కళ్ళు తెరిచిందా? ఎన్నో రోజు అది? 3వ రోజునండి. 3వ రోజు. నేను వచ్చిన తెల్లారా మీరు ఫోన్ చేశారు కదా? 3వ రోజు. 3వ రోజా? ఆ రోజా మీరు వచ్చిన 3వ రోజు కళ్ళు తెరిచింది. చప్పలు కొట్టండి గట్టిగా. ఫిడ్స్ విషయంలో వదిలేయండి, కళ్ళు కూడా వస్తాయి. రిపోర్ట్ లో వాళ్ళు ఏది చెప్పినా మీరు భయపడక్కర్లేదు, అన్ని నార్మల్ వస్తాయి. అన్ని నార్మల్ వచ్చినాయి. చప్పలు కొట్టండి గట్టిగా. ఏ విషయంలో ఆ బిడ్డకి శోధన లేదు. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తే బిడ్డ లోపల బిడ్డ, ఈమె కోమలో ఉంది, లోపల బిడ్డ చక్కగా ఆడుకుంటుంది లోపల. హల్లెలూయా, చక్కగా ఆడుకుంటుంది. ఈ తండ్రి అయితే 2 కమల పిల్లలు కదా. ఇప్పుడు నాకు అనిపించింది, ఉట్టి మనిషి అయితే అది వేరే సంగతి, లోపల బిడ్డ కూడా ఉంది, ఈమె అన్కాన్షియస్ లో ఉంది. అసలు మామూలు ఏడుపు అదండి వీళ్ళు. అసలు వీళ్ళు ఏడుపులు ఇక ఎక్కడంటే అక్కడ మోకరిచ్చేయటం, ఏడుపులు. నేను వెళ్ళి లోపల థియేటర్లోకి ఇట్లా వెళ్ళాను, ఆమె ఆక్సిజన్ మీద పెట్టారు, వెంటిలేటర్ మీదకి వెళ్ళి చూశాను, అంతా బాగుంది, మీరు ఏం భయపడకండి అని వచ్చేసరికి అందరూ ఆ గుమ్మం కాడ బయట మోకాళ్ళ మీద చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నారు. నిజంగా నాకు కూడా చాలా కన్నీరు వచ్చింది, చాలా బాధ అయింది. ఈ బిడ్డ నాకైతే 1% కూడా డిస్టర్బ్ అవ్వదని నాకు 100,000% అనిపించింది. వీళ్ళకి అదే చెప్పాను, అన్నీ నాయే గ్యారంటీలు. ఈ హాస్పిటల్లో తాత్కాలికంగా మీరు పెట్టండి, అన్నీ నేను చూసుకుంటా. అంతేనాయా? అంతేనానా? అసలు ఈయన ముఖంలో కానీ ఆయన ముఖంలో నోరు ఏడుపులు అండి, మామూలు కాదు. మరి దేవుని కురం బట్టి ఆ రోజు రాత్రి కూడా అంతకుముందు ఫుడ్ కూడా లేదు కదా ఆవిడకి. అది దేవుని కురం బట్టి వాళ్ళు ఏదో లిక్విడ్స్ కూడా ఇస్తున్నారు కదా ఇప్పుడు. తల్లి గాని పిల్ల గాని ఇప్పుడు క్షేమంగా ఉన్నారు. ముఖంలో కాళ్ళు వచ్చింది, బ్లడ్ కూడా ఏదో తక్కువ ఉంది అన్నారు కదా. ఎక్కించినారా ఆ రోజు? ఎప్పుడు నేను వచ్చాక రాకముందా? ఎక్కించారు. ఆ రోజు సంగతి చెప్పాలి. మరి దేవుడు నిజంగా ఎంతో గొప్ప కార్యం చేశారు. ఒక 15 అప్పటికైతే ఇప్పుడు ఒక 6-7 కలుపుకుంటే ఇంచుమించు 20 రోజులు. 20 రోజులు ఈ లోపల్లో 15 రోజులుగా వాళ్ళకైతే ఆ పాప మీద 1% కూడా నాకు తెలిసి నమ్మకం అయితే లేదు. లేదు. డాక్టర్లు పక్కన పెట్టండి, వీళ్ళకి కూడా లేదు. మరి అలాంటిది లాస్ట్ సిచ్యువేషన్ లో కూడా వాళ్ళకి ధైర్యం ఇవ్వటం కాదు. అక్కడ ఆత్మలో నేను చూశాను, చాలా హ్యాపీగా
ఆ బిడ్డ తల్లి బయటకు వచ్చినట్లు కూడా దేవునికి మహిమ కలుగును గాక.